హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ అందరితో ఒక ఈవినింగ్ అవుటింగ్ ఎలా మేము స్పెండ్ చేసామో షేర్ చేసుకుంటున్నానండి. మా బాబు ధోతి ఫంక్షన్ అప్పుడు నందు వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు కదా, సో అప్పుడు కిడ్స్ని తీసుకుని వన్ ఈవినింగ్ ఇట్లా బయటకు వెళ్ళామన్నమాట. సో బౌలింగ్ వెళ్దామా అని చెప్పి అడిగారు అనమాట కిడ్స్. సో అప్పటికప్పుడు ఇంకా కాల్ చేసి ఎక్కువ స్లాట్స్ ఏమీ లేవు. సో ఇట్స్ అన్ అన్ప్లాన్డ్ కదా, ప్లాన్డ్ కాదు. సో అందుకని జస్ట్ కొంచెం ఒక 45 minutes స్లాట్ ఆర్ 1 hour స్లాట్ దొరికింది అనమాట. సో అది బుక్ చేసేసుకుని వచ్చేసాము ఇక్కడికి. పిల్లల్ని తీసుకుని మా వారు ముందు వచ్చేసారండి. సో మా బాబు అక్కడ అన్ని ఫిల్ చేసేసి పేర్లు అవన్నీ అండ్ షూ కూడా కలెక్ట్ చేసేసుకుని వాళ్ళు ఇంకా రెడీ అయిపోయారు. వాళ్ళు ఇంకా చాలా ఎగ్జైటింగ్గా గేమ్ని స్టార్ట్ చేసేసారండి. ఈ ప్లేస్కి కంపల్సరీ నందు వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారైనా వస్తామండి, ఎందుకంటే కిడ్స్ అంతా బౌలింగ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అందుకని ఇక్కడ కంపల్సరీ వస్తాము. 1 time విజిట్ అయితే ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే కదండి, ముందుగా స్లాట్స్ కనుక బుక్ చేసుకోకపోతే అస్సలు దొరకవు అనమాట. ఎప్పుడు బిజీగా ఉంటుంది. సో లక్కీగా ఒక్క స్లాట్ అయితే దొరికింది మాకు ఆ రోజున. వీకెండ్ అండ్ హాలిడే సీజన్ అయితే అసలు ఫుల్ బుక్డ్ ఉంటాయి అనమాట. స్పెషల్గా వింటర్ సీజన్స్లో ఇలాంటి అవుటింగ్స్ బాగుంటాయండి, ఇండోర్ రిలేటెడ్ ఉండేవన్నీ. సో 1 by 1 బన్ను అండ్ మా బాబు క్షిప్రాది అయిపోయింది. సో ఇప్పుడు బిట్టుగట్టానమాట. సో చాలా ఎగ్జైటింగ్గా ఉంది. బాల్ ఇవి తెలుసు కదండి అందరికీ, చాలా బరువు ఉంటాయి. సో లైట్ వెయిట్ కూడా ఉంటాయి. సో బిట్టుగాడు కొంచెం లైట్ వెయిట్ తీసుకుందనమాట, తనకి ఈజీగా కన్వీనియంట్గా ఉండేది. బౌలింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. నాకు కూడా బౌలింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్, కానీ ఏంటంటే నాకు కొంచెం రైట్ హ్యాండ్ పెయిన్ ఉంటుంది అనమాట. సో అందుకని ఈవెన్ లైట్ వెయిట్ అయినా సరే నేను మోస్ట్లీ ఒక 1-2 times వేయంగానే ఇంకా నాకు చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. ఇక్కడ వచ్చేసి బిట్టుగాడికి 6 పడినాయి, 4 మిగిలిపోయినాయి అని చెప్పి చూపిస్తుంది అనమాట. కొంచెం సేపు ఉన్న తర్వాత నేను నందు కూడా జాయిన్ అయ్యామండి ఇక్కడికి. పుట్టి బౌలింగ్ ఆడితే ఏం బాగుంటుందండి. సో మధ్యలో ఏదన్నా కైండ్ ఆఫ్ ఫుడ్ స్టార్టర్స్ లాగా ఏమన్నా తింటే బాగుంటుంది కదా. సో అందుకని మేము ఇక్కడ మెనూ చూస్తున్నాం అనమాట, మేము ఆర్డర్ ఇద్దామా అని చెప్పి. ఫుడ్తో పాటు సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఆర్డర్ చేసామండి. సో అవి మాత్రం ఫస్ట్ తీసుకొచ్చి పెట్టేశారు. ఇక్కడ ఉన్న మెనూలో కూడా అన్ని ఐటమ్స్ మనం తినలేవండి. సో ఎందుకంటే కొన్ని నాన్ వెజ్ ఐటమ్స్ మనం అన్ని తినం కదా. సో అందుకని చెప్పి సో చాలా లిమిటెడ్గా ఉంటాయి అన్నమాట ఆప్షన్స్ మనకి తినడానికి. సో ఆ ఉన్న ఆప్షన్స్లోనే చూస్ చేసుకుంటాం అనమాట. మేము ప్లేస్ చేసిన ఫుడ్ ఆర్డర్ వచ్చేసిందండి, పదండి చూసేద్దాం ఏమి ఇచ్చాము. కిడ్స్ బాగా ఇష్టపడే సింపుల్ స్టార్టర్స్ అండి, ఫ్రైస్ అనమాట ఇవి. సో ఇవి వచ్చేసి మిక్స్డ్ ఫ్రైస్ అనమాట. 3 different మిక్స్డ్ ఫ్రైస్ ఉంటాయి మనకి పొటాటోవి. సో ఒకటి వచ్చేసి ఇది పొటాటో వెజ్జెస్ అండి, ఇంకోటి వచ్చేసి ఇది స్వీట్ పొటాటో ఫ్రైస్, ఇంకోటి వచ్చేసి నార్మల్ ఫ్రైస్ అనమాట, అంటే ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇంకొకటి వచ్చేసి ఇది చికెన్ నగ్గెట్స్ విత్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఈ 2 ఆర్డర్ చేసాం ముందు. ఈ మిక్స్డ్ ఫ్రైస్లో వచ్చేసి 3 or 4 different సాసెస్ ఇస్తాడండి, అవి మాత్రం చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఈ మిక్స్డ్ ఫ్రైస్లో స్పెషల్గా చెప్పుకోవాలంటే స్వీట్ పొటాటో ఫ్రైస్ అండి, ఇవి మాత్రం చాలా బాగుంటాయి. నందు వాళ్ళకైతే బాగా నచ్చుతాయి అనమాట. ఇక్కడ చుట్టానికి అట్లా కనిపిస్తాయి కదండి, చాలా తక్కువ క్వాంటిటీ ఉంటాయి, ఎక్కువ ఏమి ఉండవు. సో అన్ని 3 varieties చిన్న క్వాంటిటీస్లో ఉంటాయి అనమాట. ఇంకా నార్మల్గా మెనూలో మనకి సాలడ్స్, బర్గర్స్, పిజ్జాస్, పాస్తాస్ ఇంకా జనరల్గా తెలిసిందే కదండి, ఇంకా అవన్నీ ఉంటాయి. సో వీళ్ళ దగ్గర ఏంటంటే పిజ్జాస్ అండ్ బర్గర్స్ కూడా బాగుంటాయి అనమాట. అవుట్ సైడ్ జంక్ ఫుడ్ ఎందుకు కిడ్స్కి అని అనిపిస్తుంది కదండి, బట్ అకేషనల్లీ నాకైతే అప్పుడప్పుడు ఓకే అనిపిస్తుంది. బౌలింగ్ అంటే ఇష్టం అని చెప్పాను కదండి, సో అందుకని నేను కూడా వెళ్ళి ఒక్కసారి బాల్ని వేసేసాను. నేనేమంత గొప్ప ప్లేయర్ని కాదండి, జస్ట్ ఊరికనే అప్పుడప్పుడు అంతే. వన్ గేమ్ అని చెప్పా కదండి, అది తొందరగానే అయిపోయింది, 45 minutes అట్లా పట్టింది. సో అయిపోయిన తర్వాత ఇంకా అందులోనే రెస్టారెంట్ ఉంటుంది, కంటిన్యూషన్ అనమాట అందులోని. సో అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని ఇంకా కబుర్లు చెప్పుకుంటా ఉన్నాము. పిల్లలు మాత్రం కొంచెం ఫస్ట్ డల్గా ఉన్నారండి, అప్పుడే అయిపోయిందా అది ఇది అని చెప్పి. సర్లే ఇంకొంచెం వాళ్ళు బూస్ట్ చేద్దామని చెప్పి ఇంకా ఫుడ్ ఏదైనా ఆర్డర్ చేయండి అని చెప్పాము.
మళ్ళీ ఆర్డర్ చేయమంటే మళ్ళీ అదే మిక్స్డ్ పొటాటోస్ ఇచ్చారండి, ఎందుకంటే వాటి మీద కుతి తీరలేదు అనమాట, అందుకని ఇంకోటి ఇచ్చారు. దాంతో పాటు నాచోస్ కూడా ఇచ్చారనమాట. నాచోస్తో పాటు ఒక 4 డిఫరెంట్ డిప్స్ ఇచ్చారు నాచోస్కి. వీళ్ళ దగ్గర ఈ డిఫరెంట్ సాస్ టిప్స్ మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ ఈవినింగ్ని కిడ్స్తో పాటు మేము కూడా ఈ బౌలింగ్ని ఎంజాయ్ చేసామండి. మరి ఒక లైక్ కొట్టి షేర్ చేసి కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మళ్ళీ మనము ఒక కొత్త వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్ టు పద్దూస్ క్యూజిన్.